వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కిషన్గంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న R&B రోడ్స్ను స్ట్రెంథెన్ చేయాలని, వైడనింగ్ చేయాలని ఆలోచించి వాటన్నిటిని కూడా హ్యామ్ పద్ధతిలో టేకప్ చేయాలని, దానిపైన సవివరంగా సమగ్రంగా సమీక్ష చేసి 22 అక్టోబర్ నాడు ఒక జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం మొదటి దశలో ఫేజ్ 1 ఆఫ్ హ్యామ్లో, హ్యామ్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడ్, హ్యామ్లో దాదాపు 5,566 కిలోమీటర్లు 10,547 కోట్లతోని టేకప్ చేయాలని జీవో ఇచ్చారు. ఈ జీవో ప్రకారము తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉన్న రోడ్లను 2 భాగాలుగా విభజించారు, ఫేజ్ 1, ఫేజ్ 2. అదృష్టం ఏంటంటే మన R&Bకి సంబంధించి హ్యామ్లో మన భద్రాద్రి సర్కిల్ కానీ, హన్మకొండ సర్కిల్ కానీ మొదటి ఫేజ్లోనే ఉంది. అంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన 7 మండలాలు కూడా మొదటి ఫేజ్లోనే టెండర్లు పిలుస్తున్నారు. ఆ మొదటి ఫేజ్లో మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 8 రోడ్లు 91 కిలోమీటర్లు 171 కోట్ల 82 లక్షల రూపాయలతోని టేకప్ చేస్తున్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో 7 మండలాలలో 91.55 కిలోమీటర్ల నిడివిగల రోడ్లను 171 కోట్ల 82 లక్షల రూపాయలతోని స్ట్రెంథనింగ్ చేస్తున్నారు, వైడనింగ్ చేస్తున్నారు. సింగిల్ రోడ్ ఉంటే డబుల్ రోడ్ చేస్తున్నారు. అదేవిధంగా రోడ్లన్నీ చెడిపోయి ఉంటే వాటిని స్ట్రెంథనింగ్ చేస్తున్నారు. ప్రత్యేకించి గన్పూర్ టు వర్ధన్నపేట పోయే రోడ్లో 4 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు మున్సిపల్ పరిధిలో, 2 కిలోమీటర్లు జఫర్గఢ్ మండల కేంద్రంలో 4 లేన్ రోడ్ చేస్తున్నాము. ఈ 2 ఫీట్ల సెంట్రల్ లైటింగ్ కూడా పెడుతున్నాం. మొట్టమొదటిది స్ట్రెంథనింగ్ ఆఫ్ రోడ్ ఫ్రమ్ నారాయణగిరి టు కొత్తకొండ వయా బండతండ ఎర్రవెల్లి. దీంట్లో సగము రోడ్డు మనది ఉంటుంది, మన కాన్స్టిట్యూన్సీ ఉంటుంది, సగము హుస్నాబాద్ ఉంటుంది. రెండవది వైడనింగ్ టు డబుల్ లేన్, ప్రధానంగా మడికొండ టు నారాయణగిరి వయా ఎల్కుర్తి, ముప్పారం, నారాయణగిరి 9.5 కిలోమీటర్లు 18 కోట్లు. మూడవది దాదాపుగా వైడనింగ్ టు డబుల్ లేన్, ఎక్కడ అంటే ఇది కొమ్ముగుట్ట నుంచి ఏన్యానాయక్ తండ, కొమ్ముగుట్ట టు ఏన్యానాయక్ తండ, అక్కడ డబుల్ లేన్ రోడ్డు వేయడము. తర్వాత చిన్నపెట్టాల నుంచి తరుగొప్పల వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును స్ట్రెంథన్ చేయడము. 27 కిలోమీటర్ల 27.40 కిలోమీటర్లు
దీనికి 46 కోట్ల రూపాయలు మంజూరై. తర్వాత నెల్లుట్ల టు నాంచారిమడూరు రోడ్, ఇది ఈ రోడ్ కింద ఈ రోడ్ ద్వారా మేము కుందారము, ఇష్టాపురము, చీటూరు, ఇష్టగూడెము, చీటూరు 3 గ్రామాలు వస్తాయి మావి. ఇది కూడా 11 కిలోమీటర్లు 13 కోట్లు. ఇంకోటి గన్పూర్ టు వర్ధన్నపేట రోడ్, మా స్టేషన్ గన్పూర్ లిమిట్స్ వరకు, అంటే ఓబులాపూర్ క్రాస్ దనక, జఫరేట దాటిన తర్వాత ఓబులాపూర్ క్రాస్ దనక 18.50 కిలోమీటర్లు 40 కోట్ల రూపాయలు మంజూరైంది. అందులో ప్రధానంగా ప్రస్తుతం ఉన్న రోడ్ను 4 లేన్ రోడ్గా కన్వర్ట్ చేస్తున్నాము. అదొకటి శివునిపల్లిలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ నుంచి నమిలిగుండ వరకు 2 కిలోమీటర్లు 4 లేన్ అయితే సెంట్రల్ లైటింగ్ ఉంటుంది. అదేవిధంగా జఫర్గఢ్ గ్రామ పరిధిలో మరొక 2 కిలోమీటర్లు, అది కూడా 4 లేన్ చేస్తాము, సెంట్రల్ లైటింగ్ ఉంటుంది. దానికి మొత్తంగా 40 కోట్ల రూపాయలు మంజూరైంది. తర్వాత రఘునాథ్పల్లి టు కంచనపల్లి స్ట్రెంథనింగ్ డబుల్ లేన్ రోడ్ 6 కిలోమీటర్ల 6.40, దీనికి 17 కోట్ల రూపాయలు మంజూరైంది. తర్వాత జఫర్గఢ్ టు సూరారం వయా హిమ్మత్ నగర్, ఇది 5 కిలోమీటర్లు, దీనికి 13.5 కోట్లు మంజూరు. తర్వాత బీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడే పరిస్థితిని కల్పించింది. ఇష్టం లేని బీజేపీ కూడా బీసీ రిజర్వేషన్లను సమర్థించే ఒక పరిస్థితిని తీసుకువచ్చింది రేవంత్ రెడ్డి గారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నది రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా దేశం ఆశ్చర్యపోయే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మన దగ్గర జరిగినాయి. ఇవాళ 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల పంట రుణాలు మాఫీ చేయడం కానీ, 9 రోజులలో 9,000 కోట్ల పెట్టుబడి సహాయం రైతు భరోసా ద్వారా రైతులకు అందించడం కానీ, ఇవాళ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న 3,10,00,000 మందికి నెలకు ఒకటికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి, కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చి, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అవకాశాన్ని కల్పించి, ఇంటికి కూడా ఉచిత కరెంట్ ఇచ్చి, ఇన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలతో పాటు మరొక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగితే తెలంగాణ భారతదేశంలోనే అభివృద్ధి చెందిన అగ్రగామి రాష్ట్రంగా వెలువొందే అవకాశం ఉంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మా నియోజకవర్గం కూడా 119 నియోజకవర్గాలలో అభివృద్ధి చెందిన మొదటి 10 నియోజకవర్గాలలో నిలబెట్టే బాధ్యత నాది అని చెప్పుకుని నేను సందర్భంగా దీనికి మనమందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మన నియోజకవర్గంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు, ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యే విధంగా, చేరుకునే విధంగా వీటన్నిటిని ఉపయోగించుకొని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరివేసే విధంగా కృషి చేయాలని, గ్రామంలో కానీ మండలంలో కానీ ఎక్కడన్నా సమన్వయ లోపం ఉంటే సీనియర్లు కొంచెం చొరవ తీసుకొని అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి అందరిని ఒక్కతాటిపైకి తీసుకురావాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటూ, నేను ఈ నియోజకవర్గానికి, ఈ పార్టీకి ఒక పెద్దన్నగా ఉండి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తానని చెప్పి మరొకసారి అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా, అడ్డంకులు లేకుండా ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పినట్టు కోరుకుంటున్నాను. భగవంతుడు ఆయనకు ఆ శక్తి ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆయన పూర్తి సమయము ముఖ్యమంత్రిగా ఉంటే
మా స్వార్థం ఏంటంటే మా నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ లాభం జరుగుతుంది అనేది నా ఉద్దేశం అని చెప్పుకుని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకవైపు అభివృద్ధి నిధులే కాకుండా దేశంలోనే అందరూ మెచ్చుకునే విధంగా కొన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాలు కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ప్రధానంగా దాదాపు 3 దశాబ్దాలుగా పరిష్కారం కానీ షెడ్యూల్ కులాల వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తక్షణమే చట్టబద్ధత కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ, మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి. రెండవది, బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఇవ్వవలసిందని పట్టుబట్టి కులగణన చేపించి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి దాన్ని చర్చనీయాంశం దేశవ్యాప్తంగా చేసిన ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారే అని చెప్పి సందర్భంగా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పనికిరాని పసలేని మాటలు ఎన్ని మాట్లాడినా 42% బీసీ రిజర్వేషన్లు జరిగితే దానికి పూర్తి క్రెడిట్ రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడే పరిస్థితిని కల్పించింది. ఇష్టం లేని బీజేపీ కూడా బీసీ రిజర్వేషన్లను సమర్థించే ఒక పరిస్థితిని తీసుకువచ్చింది రేవంత్ రెడ్డి గారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నది రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా దేశం ఆశ్చర్యపోయే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మన దగ్గర జరిగినాయి. ఇవాళ 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల పంట రుణాలు మాఫీ చేయడం కానీ, 9 రోజులలో 9,000 కోట్ల పెట్టుబడి సహాయం రైతు భరోసా ద్వారా రైతులకు అందించడం కానీ, ఇవాళ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న 3,10,00,000 మందికి నెలకు ఒకటికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి, కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చి, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అవకాశాన్ని కల్పించి, ఇంటికి కూడా ఉచిత కరెంట్ ఇచ్చి, ఇన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలతో పాటు మరొక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగితే తెలంగాణ భారతదేశంలోనే అభివృద్ధి చెందిన అగ్రగామి రాష్ట్రంగా వెలువొందే అవకాశం ఉంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మా నియోజకవర్గం కూడా 119 నియోజకవర్గాలలో అభివృద్ధి చెందిన మొదటి 10 నియోజకవర్గాలలో నిలబెట్టే బాధ్యత నాది అని చెప్పుకుని ఈ సందర్భంగా దీనికి మనమందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మన నియోజకవర్గంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు, ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యే విధంగా, చేరుకునే విధంగా వీటన్నిటిని ఉపయోగించుకొని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరివేసే విధంగా కృషి చేయాలని, గ్రామంలో కానీ మండలంలో కానీ ఎక్కడన్నా సమన్వయ లోపం ఉంటే సీనియర్లు కొంచెం చొరవ తీసుకొని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి అందరిని ఒకతాటిపైకి తీసుకురావాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటూ, నేను ఈ నియోజకవర్గానికి, ఈ పార్టీకి ఒక పెద్దన్నగా ఉండి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తానని చెప్పి మరొకసారి అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.